రష్యా ఉక్రెయిన్ మధ్య వారు కొనసాగుతూనే ఉంది. 2 ఏళ్లు పూర్తయినా యుద్ధం ఆపకపోవడంతో ఆందోళన రేపుతోంది. ఇరువైపుల నుంచి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలకు వేరువేరుగా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఎక్కువ దేశాలు మాత్రం తటస్థంగా ఉంటూ చర్చలకు రావాలని పిలుపునిస్తున్నాయి. రష్యాకు ఉత్తర కొరియా సాయం చేస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధంలో పెద్ద ఎత్తున ఆయుధాలు అందిస్తోంది. ఆయుధాలు అందిస్తున్న క్రమంలో ఈ 2 దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. యుద్ధంలో మద్దతు తెలుపుతూ అండగా ఉన్న ఉత్తర కొరియా దేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్లు పంపుతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు ఇప్పటికే అరుదైన జాతి గుర్రాలు, శునకాలను, మేకలను పంపారు పుతిన్. తాజాగా మరికొన్నింటిని బహుమతులుగా పార్సిల్ చేశారు. ఏకంగా 70కి పైగా జంతువులను ఉత్తర కొరియాకు పంపారు. ఇందులో ఒక ఆఫ్రికన్ సింహం, 2 ఎలుగుబంట్లు, 2 జడల బర్రెలు, 5 తెల్ల కోకాటూలు, 25 రకాల నెమళ్లు, 40 మాండరిన్ బాతులు ఉన్నాయి. వీటన్నింటినీ ప్యాంగాంగ్ సెంట్రల్ జూకు తరలించినట్లు తెలిసిందే. కిమ్కు పుతిన్ ఇలా బహుమతులు పంపడం ఇదేమీ మొదటిసారి కాదు. 2 దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్ గుర్రాల్ని కిమ్కు అందజేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. కిమ్ ఈ ఏడాది జూన్లో పుతిన్కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్ ఆగస్టులో కిమ్కు 447 మేకల్ని బహుమతిగా పంపారు. అంతేకాదు, కిమ్ మరో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రష్యాకు మరిన్ని బలగాలను పంపిస్తున్నట్లు తెలిసిందే. ఉక్రెయిన్తో రష్యా జరుపుతోన్న యుద్ధంలో సహాయంగా 1,00,000 బలగాలను రష్యాకు పంపేందుకు కిమ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే 1,00,000 బలగాలను ఒకేసారి కాకుండా దశలవారీగా పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి రష్యాకు 15,000 మంది ఉత్తర కొరియా సైనికులను పంపారు. యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే ఈ చర్యలను అమెరికా వంటి అగ్రదేశాలు అభ్యంతరం చెప్తున్నా కిమ్ మాత్రం పట్టించుకోవడం లేదు. కిమ్ తీరుతో ఉక్రెయిన్తో పాటు దాని మిత్రదేశాలు ఉలిక్కిపడుతున్నాయి. మున్ముందు యుద్ధం ఎలాంటి తీవ్ర పరిస్థితులు తెస్తుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది.